నమస్కారం అండి. మాటీ మంత్రంలో నేను మీ మాధవి. తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే. తప్పు చేశామని తెలిసిన తర్వాత కూడా మనల్ని మనం సమర్థించుకుంటే అది ఇంకా పెద్ద తప్పు. చేసిన తప్పుని సరిదిద్దుకోవాలి అనే ఆలోచన మనలో కలిగిందంటేనే చాలు. జ్ఞాన మార్గానికి అదే తొలిమెట్టు. ప్రేమ అనేది సాధారణ క్షణాలను అసాధారణ జ్ఞాపకాలుగా మార్చే గొప్ప మాయాజాలం. మారాలి అనుకునేవాళ్ళు మారిపోతారు. నేనింతే అనుకునేవాళ్ళు ఎప్పటికీ అలాగే ఉంటారు. ఏ మార్పు అయినా మీ నుంచే మొదలు కావాలి కానీ ఇతరులతో కాదు. నలుగురికి నచ్చే నువ్వు మరో నలుగురికి నచ్చాలని లేదు. 10 మంది మెచ్చుకునే నిన్ను మరో 10 మంది తిట్టుకోవచ్చు. ఎందుకంటే నీ వ్యక్తిత్వం నీది, ఎదుటివారి ఆలోచన నీది కాదు. అందుకే ఎప్పుడూ ఒకరు మెప్పు కోసమో గొప్ప కోసమో కాదు, నీకోసం నువ్వు నిజమైన వ్యక్తిత్వంతో జీవించు. ఎప్పుడైనా ఆర్గ్యుమెంట్ నీతో నువ్వు చేసుకుంటే నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఇతరులతో చేస్తే కొత్త సమస్య తలెత్తుతుంది. మనలోని తప్పులకు వకాల్తా పుచ్చుకుని లాయర్లాగా ఎదుటివారి తప్పుల్ని ఎంచడానికి మాత్రం జడ్జిలా అవతారం ఎత్తడం మూర్ఖత్వం. డబ్బు నుంచి వచ్చే ప్రేమ దీపం లాంటిది. అది నూనె ఉన్నంత వరకే వెలుగుతుంది. మనసులోంచి వచ్చే ప్రేమ సూర్యుడి లాంటిది. అది సృష్టి ఉన్నంత వరకు వెలుగుతూనే ఉంటుంది. ఏ వస్తువైనా బంధమైనా 2 సార్లు మాత్రమే అందంగా కనిపిస్తుంది. ఒకటి దొరికినప్పుడు, రెండోది పోగొట్టుకున్నప్పుడు. ఎందుకంటే ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, లేనప్పుడు ఎంత ఆరాటపడ్డా దొరకదు. అమ్మాయిని చేతితో తాకితే ఆమె శరీర భాగాలు తెలుస్తాయేమో కానీ ఒక్కసారి మనసుతో తాకి చూడు, ఆ అమ్మాయి ఆవేదన బాధ తెలుస్తుంది. మనుషులు దూరంగా ఉన్నంత మాత్రాన బంధాలు దూరం అయిపోవు. మన మనస్సులో ప్రేమ ఉన్నంత వరకు మన బంధాలు అన్నీ బలంగానే ఉంటాయి. మనవాడు మంది కొంపలు ముంచినా మంచోడే, పగవాడు ఎన్ని పుణ్యాలు చేసినా పాపాత్ముడే. మంచేదో చెడేదో ఎవ్వరికీ తెలియదు. పైపెచ్చు తనకు తెలిసిందే నిజం. ఇదే నేటి సమాజం. కాస్తంత నువ్వు పడే బాధకి ప్రాణమిచ్చిన దేవుడిని ప్రశ్నిస్తావెందుకు? నీ ఉన్నావా అని. తాను లేనిదే నీ శరీరంలో శ్వాస నిలుస్తుందా? తాను లేనిదే నీ దేహం నడుస్తుందా? కాస్త ఆలోచించు. ఒక చోట పొందలేనిది మరో చోట అందుకోమని ఆశ చూపిస్తుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, హక్కు లేని చోట నువ్వు అతిథి మాత్రమే అని. అది నీకు శాశ్వతం కాదని. నిజమైన ఒంటరితనం అంటే ఏమిటో తెలుసా? అయిన వాళ్ళు అందరూ మన పక్కనే ఉన్నా మన అనుకున్న వాళ్ళు లేకపోవడం. నిద్రలో వచ్చే కళ నిజమైనది కాదు. నిజమైన కళ దాన్ని సాకారం చేసే వరకు మిమ్మల్ని నిద్రపోనివ్వదు. మంచి చెయ్యాలనే ఆలోచన మనసులో ఉండాలే కానీ సహాయం కావలసిన వారు కళ్ళ ముందు కోట్లల్లో కనబడతారు. జీవితంలో ప్రశాంతంగా జీవించాలంటే 2 మార్గాలు. మీరు మర్చిపోలేని వారిని క్షమించండి, మీరు క్షమించలేని వారిని మర్చిపోండి. పరిచయాలు పాతబడే కొద్దీ ప్రవర్తన విసిగించవచ్చు లేదా పలుకు మందగించవచ్చు. కానీ అంత మాత్రానికే బంధాలు పలుచబడినట్టు అనుకోవద్దు. మిమ్మల్ని అర్థం చేసుకోలేని వాళ్ళ గురించి బాధపడి సమయాన్ని వృధా చేసుకోకండి. వాళ్ళకి ఉన్న జ్ఞానం అంతే అని వదిలేయండి. 100 అబద్ధాలు చెప్పి ఎవరినైనా నమ్మించే ప్రయత్నం చేయటం కంటే ఒక్క నిజం చెప్పి క్షమించమని అడగటం చాలా ఉత్తమం. దేవుడు వరాలను ఇవ్వడు, శాపాలను కూడా ఇవ్వడు. అవకాశాలను మాత్రమే ఇస్తాడు.
వాటిని వరాలుగా మార్చుకోవడమా లేదా శాపాలుగా మార్చుకోవడమా మన చేతుల్లోనే ఉంది. మనమంటే ఇష్టం లేదు అని ఎవ్వరూ ప్రత్యేకంగా చెప్పరు. వారి ప్రవర్తన బట్టి మనమే అర్థం చేసుకోవాలి. కష్టమైనా నష్టమైనా మనమే దూరం అవ్వాలి. విలువలేని చోట బాధపడుతూ ఉండటం కంటే కష్టమైనా వదిలేసి ఉండటం మంచిది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక ప్రతిభ దాగి ఉంటుంది. దాన్ని గుర్తించి మెరుగుపెడితే ఉన్నత శిఖరాలకు చేరవచ్చు. అసంపూర్ణంగా ముగిసిపోయినా కూడా కొన్ని ప్రేమ కథలు ఎప్పటికీ అద్భుతాలే. జీవితంలో మీరు ఎవరినైనా ఒక్కసారి హద్దులు దాటి ప్రేమిస్తే ఆ ప్రేమ మిమ్మల్ని జీవితాంతం ఏడిపిస్తూనే ఉంటుంది. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదములు.